నమస్కారం అందరికీ నమస్కారం. మంగళవారం వచ్చేసింది, అందుకనే థై గ్యాప్ కొత్త పాడ్కాస్ట్ వచ్చేసారు. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్. ఇది ఫ్యాన్ రిక్వెస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్. మీరు వింటున్నారు బీయింగ్ బ్రూట్ అండ్ ఇంకా నాతో ఉన్నది బోగస్ నూగ్. ఇంకొంచెం ఎనర్జీ తీసుకురావాలి బోగస్ నూగ్. నమస్కారం అండి అందరికి. ఇదా నీ ఎనర్జీ లెవెల్స్? సో బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా ఒక ఫ్యాన్ రిక్వెస్ట్. నువ్వు అన్నట్టే ఒక్క ఫ్యాన్ రిక్వెస్ట్. ఎన్నో ఫ్యాన్ల రిక్వెస్ట్ ఇది. ఎప్పుడైనా అట్లా ఒక్కటి సింగులర్ గా మాట్లాడక బోగస్. మనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, కానీ ఈ సినిమా రిక్వెస్ట్ చేసింది ఒకరే. చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఇట్లా మెయిల్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లో రిక్వెస్ట్ చేయలేదు. మనకు పర్సనల్ గా వచ్చి చెయ్యండి రా అన్నారు. సో సినిమా పేరు మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. అవును, మీరు చూడొచ్చు. మీకు నచ్చితే చూడొచ్చు, లేదంటే చూడొద్దు. లేదు, రివ్యూ చేసినవన్నీ చూడాల్సిందే. ఈ సినిమా మాకు రిక్వెస్ట్ చేసిన ఫ్యాన్ పేరు ఏకైక ధీరుడు నోర్ ముయ్యరా వినయ్. షటప్ వినయ్. ఈ మూవీ మాకు రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేసావు. సో ఇదిగో చేస్తున్నాం రివ్యూ. ఇప్పుడు వినలేదనుకో ఉంటుంది పని. సో ఇప్పుడు సినిమా సారాంశానికి వెళ్లే ముందు మనం మళ్ళీ ఒకసారి మన సెగ్మెంట్కి వెళ్ళాలి. డెఫినెట్ గా, తప్పకుండా. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. రైట్. సో బస్ మళ్ళీ మెస్ దగ్గర ఆగింది. ఈసారి బస్సు కాదు, ఏమవుతుందంటే ఒక 4-5 కుర్రాళ్ళు కలిసి రోడ్ ట్రిప్ కొడుతున్నారు. ఓకే. కానీ ఆ రోడ్ ట్రిప్ వీళ్ళు కూర్కో కొడైకెనాల్కో కొడుతున్నప్పుడు బాగా వర్షం పడి ఏసీ చల్లగాలి తగిలి అందరికి అర్జెంట్ గా వచ్చింది మాట. వస్తే ఉరుక్కుంటే ఇట్లా కొండల మధ్యలో, ఒక చెట్ల మధ్యలో పోయి వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడే చెట్ల పైన ఇట్లా ఐ లవ్ యూ రాధిక అని రాసి ఉండే. ఇంకా ఎన్నెన్ని రాతలు ఉన్నాయో మనం ఇప్పుడు మన సోషల్స్ గురించి చదువుతాము. మన సోషల్స్ అంటే బై ద వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో మొదలుగా ఇన్స్టాగ్రామ్ లో మేము @thigap ఉంటాం. ట్విట్టర్ లో @thigap ఉంటాం. ఇంకా మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com లో ఉంటాం. దట్స్ ఇట్. అంతే, ఈ 3 ఉంటాయి. అంతే, ముచ్చటగా 3 అంటాం మేము. సో ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ కవర్ చేస్తా బోగస్. ఎందుకంటే చాలా ఉన్నాయి, నీకు వదిలినానంటే 3 గంటలు చేస్తావు. ఫస్ట్ షౌట్ అవుట్, అరుపు అని మనం ఎవరికి ఇస్తున్నాం అంటే సాయి చరణ్ SC. ఓకే. సాయి చరణ్ ఏమన్నా అంటే హాయ్ బ్రో అన్నాడు. ఇది మనం ఎందుకు ఇస్తున్నామో కూడా తెలియదు. ఎందుకంటే ఇంకా దరిద్రం ఏంటంటే మనం హే అన్నాం. వావ్. సో ఇంతటితో కార్యక్రమం సమాప్తం. సాయి చరణ్ అన్నాడు. రోస్ట్ మార్టం అనే పాడ్కాస్ట్ వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ మన పాడ్కాస్ట్ ని. సో వాడు వినడం మొదలు పెట్టిండు సాయి చరణ్. విని ఒక్కటే మాట అన్నాడు, సారీ 2 మాటలు అన్నాడు. టూ గుడ్ అన్నాడు. అండ్ బై ద వే బ్రో, రోస్ట్ మార్టం వాళ్ళది మొన్ననే 50,000 ఫాలోవర్స్. మజాక్ కాదు, రోస్ట్ మార్టం కంగ్రాచులేషన్స్. జస్ట్ ఒక 48,400 పీపుల్స్ ని ఇటువైపు పంపి మీరు కూడా కంగ్రాచులేట్ చేసేటప్పుడు మమ్మల్ని. అది అట్లా అంతే, పంచుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఎప్పుడు సెల్ఫిష్గా ఉండదు. నెక్స్ట్ మనని అరిచేది దీపక్ రెడ్డి కూడా మన ఇద్దరికి హాయ్ బోగస్ అండ్ బ్రూట్, మీ పాడ్కాస్ట్ బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి అని సోజీ చెప్పాను, బికాస్ మీకు తెలుసు అది. థ్యాంక్స్ దీపక్, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తా. దీపక్ ఇక టైం వేస్టే చేయలేదు. మనం లిటరల్ గా ఏమైతే చెప్తామో మాకు రాసి చెప్పండి మీరు ఏ మూవీలు రివ్యూ చేయాలో. దీపక్ టక 2 మూవీలు చెప్పాడు. సో ఇది మేము చెప్పాము, సర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి. బట్ ఎనీవేస్ దీపక్ పాయింట్ కి వచ్చినావు కాబట్టి మేము కూడా పాయింట్ కి వస్తున్నాము. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. అంతే. దాని తర్వాత మనకి మెసేజ్ చేసింది తన్మయ్. హాయ్ బ్రూట్ అండ్ బోగస్. సో తన్మయ్ కూడా మనకి మూవీ రివ్యూ ఇచ్చాడు, ఈ మూవీ చూడండి అని. అండ్ లాస్ట్ కి ముద్దుగా ఏం చెప్పాడంటే పెద్ద ఫ్యాన్. తన్మయ్ అనుకుంటా. తన్మయ్ నువ్వు కనుక కేరళ అంటే మేము కేరళలో మేము ప్రొనౌన్స్ చేసిన పేరు ఇంటికి ఆర్చింది తన్మయ్. ఓకే. సో తన్మయ్ కూడా ఒక మూవీ రిక్వెస్ట్ చేశాడు అండ్ ఆల్సో బిగ్ ఫ్యాన్. చేసింది అనుకుంటా బ్రో. అవునా, చేసింది. తన్మయ్ చేసింది. దాని జనరల్ న్యూట్రల్ గా ఎట్లా చెప్పాలో నాకు అర్థం అవుతలేదు. అపాలజీస్ మేము కనుక తప్పుగా చదువుతుంటే. తన్మయ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది అండ్ బిగ్ ఫ్యాన్ అని చెప్పింది. గంగా సీలింగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ తన్మయ్. నెక్స్ట్ మనకి మెసేజ్ చేసింది అజయ్ దత్త. ఏం చేశాడంటే అట్లా మాట. సో అజయ్ దత్త, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మాకు పంపించిన మెసేజ్లకి. సో అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తుండు, ఎందుకంటే అజయ్ దత్త కూడా మాకు మూవీ రిక్వెస్ట్లే ఇచ్చాడు. ఇక పోతే
గీత మాకు మెసేజ్ చేసింది. హాయ్ బ్రూట్ అండ్ బోగస్, తెలుగు పాడ్ విన్నాను, బాగా నచ్చింది, మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది, గుడ్ వర్క్ అండ్ కీప్ గోయింగ్. ఐ హ్యావ్ ఎ డౌట్, బ్రూట్ మాటలు ఎగ్జాక్ట్లీ డీజే టిల్లు లాగే ఉన్నాయి, మల్కాజ్గిరిలో ఉండే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారా? గీత, ఇది మన పర్సనల్ విషయం, ఇది నేను మీకు ఆల్రెడీ రెస్పాండ్ ఇచ్చేసినాము. అండ్ బ్రూట్ని అంటే నన్ను డీజే టిల్లుతో పోల్చినందుకు డీజే టిల్లు చాలా అప్సెట్ అవుతుంది ఇప్పుడు. ఇలాంటి పొరపాట్లు ముందు ముందు చేయకు ప్లీజ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్. మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఖుషి అయిపోయినాం. అండ్ అలాంటి రేసిజమ్స్ ని మేము సపోర్ట్ చేయం, అస్సలు చేయం. అందరు మల్కాజ్గిరిలో ఒకలానే ఉంటారంటే మేము నల్లకుంటకి వెళ్ళి వస్తాము, మేము అంబర్పేటకి వెళ్ళి వస్తాము, అందరు ఎక్కడికడికి వెళ్ళి వస్తాం మేము. ఇక పోతే మ్యాక్సిమస్ మనకు మెసేజ్ చేసిండు ఇన్స్టాగ్రామ్ లో. మ్యాక్సిమస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్డ్ యువర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పాడ్కాస్ట్. మ్యాక్సిమస్, దీనికోసం మేము నీ గురించి ఒక నెక్స్ట్ 15 seconds మాట్లాడతాం, ఎందుకంటే నువ్వు ఏకైక ధీరుడివి. ఇంగ్లీషు విన్నావు, తెలుగు విన్నావు, అయినా కానీ మాతో మాట్లాడాలని నీకు కుతూహలం ఉందంటే యు ఆర్ అ బ్రేవ్ హార్ట్. నీ గుండె ఇనుపతోటి దారైంది. ఇనుపనా ఏమంటారు దాన్ని, ఐరన్ ఏమంటారు? భావం అర్థం చేసుకుంటారు. మ్యాక్సిమస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్సిమస్ ఒక తీవ్రమైన క్వశ్చన్ అడిగింది మనల్ని. ఏంటది? ఏం అడిగంటే, వై యూ గైస్ ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ యా అన్నాడు. మ్యాక్సిమస్, ఈ క్వశ్చన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, నువ్వు వద్దన్నా కానీ మెసేజ్లు పెడుతూనే ఉంటాం. ఇంకా పోతే వీకే ఎంత లంబా రాసిండంటే, వీకే పొరపాటున ఇట్లా 3rd class లో కాంపోజిషన్ రాయలేమో అనుకున్నాడు. సో ఇట్లా 3 paragraphs రాసిండు నీట్గా. అది కూడా కానీ మేము క్లుప్తంగా చదువుతాము. గైస్ 3 exclamation marks. Both of you are awesome. మీ పాడ్కాస్ట్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. I started listening to you recently. Love your spontaneity and the way you communicate with ease. By the way, you are my go-to while I commute to work. Keep up the great job. I love to see Telugu talent grow and please do let me know if I can help you in any way. అదంతా మన మధ్యలో, వీకే మీకు నాకు మధ్యలో ఉన్న విషయం అది. బట్ వీకే, థ్యాంక్ యూ సో మచ్. వీకే, థ్యాంక్ యూ. తెలుగు ప్రజల పైన నీకున్న అభిమానము, ప్రేమ, ఆప్యాయత, ఇంకా ఇట్లాంటివి ఎన్నో వర్డ్స్ ఉంటాయి. సో ఎస్, మేము కూడా అదే చేస్తున్నాము, మా ప్రయత్నం కూడా అదే. సో దట్ తెలుగు వాళ్ళ టాలెంట్ ఇంకా ఇట్లా బయటికి పొర్లి బయటకు వస్తుందని. సో మనం అందరము ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఈ తెలుగు టాలెంట్ ని బయట తీసి పిండి పిసికి ఇట్లా పడేయాలన్నమాట అందరికి. సో వీకే, థ్యాంక్ యూ. సో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ అరుపులు అయితే ఇవి. అండ్ ట్విట్టర్ లో వచ్చి స్టార్టింగ్ దుర్గా నుంచి, హాయ్ బోగస్ అండ్ బ్రూట్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, మోర్ పవర్ టు యూ అని చెప్పి ఒక ఇమీడియట్ ఒక మూవీ రివ్యూ సజెస్ట్ అర్జెంట్ గా. అది కూడా ఇట్లా నువ్వు లాండ్రీ షాప్కి వెళ్ళాక ఇట్లా హాయ్ హలో అని ఫార్మాలిటీ చెప్పేసి పనికి వస్తావు, ఇట్లా 4 షర్ట్లు ఉన్నాయి రేపటికల్లా కావాలని చెప్పి ఇట్లా. సో అది కూడా ఒక మలయాళం సినిమా తెలుగులో డబ్ చేసింది. డిస్క్వాలిఫైడ్ అన్ఫార్చునేట్లీ. ప్యూర్ తెలుగు కావాలమ్మా, ప్యూర్ తెలుగు కావాలమ్మా, ఓన్లీ తెలుగు ఒరిజినల్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మెమెంటో ఏమన్నా అంటే మర్చిపోయిండు. స్టార్టింగ్ మెమెంటో ఇట్లా కంటిన్యూషన్ లో స్టార్ట్ చేసి అదే ఏదో ముందర నుంచి పెద్ద డిస్కషన్ అయినట్టు. అంటే చెప్పడానికి ఏం లేదు. ఇవాళ పొద్దున పళ్ళు తోముకున్నాను, కానీ అది కూడా మర్చిపోయి 3 సార్లు మళ్ళీ తోముకున్నాను. ఆల్రెడీ అందరు అన్ని చెప్పే ఉంటారు నీకు, నేను చెప్పాలనుకుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు పాడ్కాస్ట్ రెండు ఒక ఉద్యమం లా వింటున్నా. ఓ మై గాడ్, ఉద్యమం మొమెంటో. ఇవాళ ఉద్యమం మేము ఎన్నిసార్లు వాడతామంటే మాకు కొత్త వర్డ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉద్యమం అంటే ఏంటి? ఉద్యమం అంటే ఇట్స్ లైక్ ఎ ప్రొటెస్ట్ కాదే. అంటే ఉద్యమం అంటే ఇట్స్ లైక్ ఎ రెవల్యూషన్ అంతే అంటావా? యా, మనం వాడేద్దాము ఒక ఉద్యమం లాగా వింటున్నా. మన ఫ్యాన్స్ కు రీజన్ ఇవ్వాలి మనతో మాట్లాడడానికి. ఈ ఉద్యమం అనేది ఆ రీజన్. ఉద్యమం అంటే ఏంటో మీకు తెలుసు, రాసి చెప్పండి. సో మెమెంటో ఇట్లా అందరు చెప్పే ఉంటారు కదా, నేను చెప్పాలి అట్లా కాదు. సో నువ్వు ఇంతకీ ఎక్కడ విన్నావు, ఎలా విన్నావు, నీకు ఏం నచ్చింది అవన్నీ చెప్తే కొంచెం బాగుంటది. అట్లా అందరు అట్లా సర్దుకుపోయి ఉంటారు కదా, నీకేం నచ్చిందో మాకు కావాలి. నెక్స్ట్ వచ్చి అరే పర్సనల్ ఫేవరెట్ ఫ్యాన్. అరే నీ పేరుకే జోహార్. అరే అరే కూడా ఎట్లుంది సార్, అది ఏదో అరే అని కాదు, మనకి ఇట్లా నెత్తిలో తిరుగుతుంది. అరే ఏంద్రా అరే అన్నట్టున్నది. ఈ పేర్లు మాత్రం వస్తున్నాయి. బాద్షా అని చెప్పి, కింగ్ అని చెప్పి. బాద్షా ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ అయితే చాలా డీప్ గా ఆలోచించి పెట్టినది.
జస్ట్ లిసన్ టు సన్ ఆఫ్ ఇండియా, ఇంకా బింజింగ్ యువర్ పాడ్కాస్ట్ అని చెప్పి ఒక షేక్ హ్యాండ్ ఇమోజీ పెట్టి థ్యాంక్ యూ అని చెప్పి రాసి పెట్టాడు అంతే. అండ్ రాక్ బాటమ్ ఏ మూవీ గెస్ట్ చేయమన్నాము, గెస్ట్ చేశాడు, దానికి నేను మళ్ళీ వస్తా. అవును. సో థ్యాంక్ యూ అరే ఫర్ యువర్ మెసేజ్. అండ్ అవును, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ ట్విట్టర్ లో, అభిషేక్ తో అన్ని ట్విట్టర్ అవుతున్నావు, ప్రతి దానికి ట్విట్టర్ అన్న, జస్ట్ క్లారిఫై చేస్తాం, ఏదో మనం దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు మన ప్రేక్షకుల కోసం క్లారిఫై చేస్తాం. ఓకే. సో హాయ్ గైస్, ఐ లవ్డ్ యువర్ పాడ్కాస్ట్ ఆన్ డ్రీమ్స్ అండ్ నోలన్, అంటే క్రిస్టఫర్ నోలన్. సో ఇవి 2 ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇది ప్రాబబ్లీ ఇంగ్లీష్ ఎపిసోడ్ లో షౌట్ అవుట్, ఇంగ్లీష్ ఎపిసోడ్ లో చేయాల్సిందే. నో ప్రాబ్లం, చేద్దాం, అక్కడ కూడా చేద్దాం. ఐఎమ్ అ వెరీ రీసెంట్ ఫాలోవర్ ఆఫ్ యువర్ వర్క్, ఐ అడ్మైర్ టు ఆఫ్ యువర్ నాలెడ్జ్. అయ్యో అబ్బా, చాలా డీప్ గా టచ్ చేసినావు. అదే వండర్ఫుల్ అభిషేక్, థ్యాంక్ యూ మెసేజ్ కోసం. నెక్స్ట్ వచ్చి హెవెన్ లాన్, అంటే స్వర్గాదపు గడ్డి. ఈ స్వర్గం గడ్డిలో చాలా ఉన్నది మ్యాటర్. అదే హెవెన్ లాన్ యాక్చువల్ గా చాలా మాట్లాడాడు కానీ, క్వశ్చన్లే అడుగుతూ పోయాడు కానీ ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వలే ఇప్పటిదాకా. అది. సో ఎనీవేస్ హెవెన్ లాన్, నువ్వు రాసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఒక ఫన్నీ డైలాగ్ అయితే కొట్టావు, అది చెప్తా నేను. బ్రో, మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఒక బేస్ లైన్ అనేది ఉండాలి మన ఇండస్ట్రీకి, ఒక రాక్ బాటమ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక సినిమా మేము రివ్యూ చేయడం ధైర్యం కూడా చేయలేదు 2021 లో. ధైర్యం రాలే, అసలు రాలే మాకు. గెస్ట్ చేయమన్నాము. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, అవాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, చేశారు ఎంతో మంది మోసగాళ్ళు గెస్ట్ చేశారు. అవును, యా. నాకు అదే నేను షాక్ తిన్నా బ్రో, అసలు మనం ఏమైనా మిస్ అయ్యామా? ఒక రాక్ బాటమ్ అనేది మిస్ అయినామా మనం? అంటే ఇదిగో చూడు, మోసగాళ్ళు అనే మూవీ గురించి చాలా మంది ఎప్పటి నుంచో మనకు చెప్తున్నారు, కానీ మనకు లెవెల్ ఉన్నది, మనకు స్టేటస్ ఉన్నది, మన ప్రాణం పైన మనకు ప్రేమ ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం, కాబట్టి మొదల్లోనే ఖతం అవ్వద్దని చెప్పి 2-3 అయితే కరెక్ట్ గా గెస్ట్ చేశారు బ్రూట్. ఇది మనం అనుకున్న సినిమా, మనం చూసి చేయని సినిమా, పేరు పాగల్ అని చెప్పి. అండ్ హెవెన్ లాన్ గెస్ట్ చేశాడు, మెమెంటో గెస్ట్ చేశాడు, ఇంకా చాలా మంది గెస్ట్ చేశాడు. అంటే ఎంత మందో మనలాగా బాధపడి, కానీ వీళ్ళందరూ ఫస్ట్ మోసగాళ్ళు గెస్ట్ చేశారు. పాయింట్ బి నోటెడ్. అవును, మోసగాళ్ళు చాలా మంది చెప్పిండ్రు. హెవెన్ లాన్ అయితే ఏకంగా ఏం చెప్పాడంటే, మీరు అసలు మోసగాళ్ళు చూడండి, పాగల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు మీరు అని చెప్తున్నారు. వామ్మో, స్వర్గపు గడ్డి, నీలో చాలా మ్యాటర్ ఉంది. అంటే మోసగాళ్ళలో కూడా ఎంత మ్యాటర్ ఉందో అని నేను దడుచుకుంటున్నాను అసలు తలుచుకొని. ఇప్పుడు దానిలో డెప్త్కి వెళ్ళొద్దు మనము. అదే మన అరుపులు ఖతం చేద్దాం, ఎంతసేపు అని పోస్తాం. ఈడ అయిపోయింది. ఇక పోతే లాస్ట్ మనకి ఎన్నో ఏళ్ల తర్వాత మనం జీమెయిల్ వాడాల్సిన అదృష్టం వచ్చింది. ఎస్, ఎందుకంటే మనకి mindthegap@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్ కి అమరేష్ రాశాడు. అమరేష్, థ్యాంక్ యూ. హలో బ్రూట్ అండ్ చెప్పని తర్వాత థ్యాంక్స్. రాసినందుకే థ్యాంక్స్. మనం వాడడం కదా జీమెయిల్, అసలు ఒక రీజన్ చెప్పక వాడతాం, అన్ని చెక్ చేస్తాం కానీ రిప్లై కూడా చేస్తాం. సో అమరేష్ ఏమంటాడంటే, హలో బ్రూట్ అండ్ బోగస్, మొదలుగా మీరు మంచి మనుషులు. ఓ నో, ఎలా డిసైడ్ అయ్యాడో నాకు ఈ బ్రహ్మ విద్య నీకెట్టే, ఈ బ్రహ్మ రహస్యం నీకు ఎలా తెలిసింది? మీరు మంచి మనుషులు, మంచిగా చేస్తున్నారు, మస్తుంది మీ పాడ్. మీరు ఈ సినిమా రివ్యూ చేయాలి అని ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు, శ్రీదేవి సోడా సెంటర్. చూద్దాం మనకి కుదిరితే అని చెప్పేసి చాలా హోంవర్క్ వచ్చేసింది మనకి. చాలా మీ పాడ్ షేర్ చేసేసా మా ఫ్రెండ్స్ కి అని కూడా చెప్పేశాడు. ఫెంటాస్టిక్. ఇట్లు మీ మిస్టర్ శ్రేయోభిలాషి అని చెప్పాడు. అమరేష్, పైన నీ యాక్చువల్ పేరు వచ్చి నువ్వు కింద సిగ్నేచర్ లో శ్రేయోభిలాషి అని రాస్తే పనికిరావు. మేము కూడా గౌతమ్ లాగా చాలా ఇంటెలిజెంట్ తెలివి గల వాళ్ళం, నువ్వు టక్ అని పట్టేస్తాం ఇవన్నీ. అదే, సో ఇవన్నీ మన ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ షార్ట్అవుట్స్ అండ్ ఈమెయిల్ అరుపులు. ఇవన్నీ కాకుండా ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అరుపు కూడా ఉంది. అదేంటంటే స్మరణి, థ్యాంక్ యూ సో మచ్. మేము స్మరణి గురించి ముందర కూడా అరిచినాము, కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. స్మరణి ఒక అమెరికన్ పేపర్లో జర్నలిస్ట్ మాట. సో స్మరణి మమ్మల్ని రీచ్ అవుట్ అయింది, ఇట్లానే చాలా పెద్ద స్పీచ్ ఇచ్చింది మాకు. అరే ఇట్లా మీరు అట్లా, మీరు ఇది, మీరు అది అని. ఏంటి మ్యాటర్ ఏంది అంటే చెప్పింది లాస్ట్కి, ఇట్లా మీది ఇంటర్వ్యూ చేయొచ్చా అని. అరే తప్పకుండా చేయొచ్చు, మేము ఫ్రీగానే ఉంటామే అన్నాం. అయితే సరే అని చెప్పి చేసింది. చేసి ఇచ్చిన ప్రామిస్ కి నిలబడి, స్మరణి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వర్షాలు పడినా, చీకటిగా ఇంట్లో కరెంట్ లేకపోయినా, క్యాండిల్ లైట్ లో మరి
పేపర్ కి పెన్ను పెట్టి మొత్తం పెద్ద ఆర్టికల్ రాసి దాన్ని పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్ ని మేము తొందరలో మా సోషల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తాము. సో మీకు టైం దొరికినప్పుడు చదవండి. చాలా మంచిగా రాసింది. మా సోషల్స్ లో చాలా యాక్టివిటీగా ఉంది కాబట్టి మీరు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో కూడా దీని లింక్ పెడతాము. ఇది michigandaily.com లో ఒక ఆర్టికల్ ఉంది థాయ్ గ్యాప్ మీద, మీరు తప్పకుండా చదవండి. డిస్క్రిప్షన్ లో చూడండి, లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో తప్పకుండా చదవండి, ఎందుకంటే ఎపిసోడ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అది ఎంతమంది చదువుతారో లేదో. అదే మీరు అలాంటివి రాసి పెట్టండి. మీ డిస్క్రిప్షన్ చాలా ఫన్నీ ఉన్నది, అసలు మీరు డిస్క్రిప్షన్ ఎందుకు రాస్తున్నారు, అవసరం లేదు కదా అది ఇది అని చెప్పి అట్లాంటివి ఇన్పుట్స్ ఇవ్వండి మాకు. అదే సో బ్రూట్ ఇంతటితో అది అయిపోయింది. అన్ని చెట్లు కవర్ చేసినాము, కార్ లో ఎక్కినాం, కార్ ఘాట్ రోడ్కి వెళ్ళి కింద పడ్డది, కార్యక్రమం సమాప్తం. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ ఇస్ క్లోజ్ అయింది. అది సో ఇప్పుడు బోగస్ మనం మళ్ళీ మిషన్ ఇంపాసిబుల్ సినిమాకి సారాంశం చెప్పుకుందాం. ఫస్ట్ బ్రూట్ సారాంశం చెప్పి. సారాంశం ఏంటంటే రఘుపతి, రాఘవ, రాజారామన్ ముగ్గురు బచ్చాగాళ్ళు ఉంటారు. వీళ్ళు తిరుపతి పక్కన ఏదో ఊర్లు ఉంటారు. నువ్వు ఇప్పుడు పేర్లు అది ఇవి అని చెప్పకు. సరే, ముగ్గురికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది అన్నమాట. ఒకడు బాగా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అబద్ధాలు చెప్తుంటాడు, ఇంకోటికేమో ఫుల్ మూవీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంకోటేమో యాజ్ యూజువల్ ఏమంటారు క్రికెట్ ఆడాలని, వాడు పెద్ద ఫాస్ట్ బౌలర్ అవ్వాలని చెప్పి వాడికి ఒక కోరిక ఉంటుంది. మలింగా ఫ్యాన్ ఫాస్ట్ వేయాలి, ఎప్పుడు ఫాస్ట్ వేయాలని ఉంటుండే. సో బేసికలీ ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ 3 మోస్ట్ కామన్ హాబీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసినమాట ముగ్గురు. అబద్ధం చెప్పడం, మూవీలు చూడడం, క్రికెట్ ఆడడం, అంతే. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు ఊర్లో. అరే ఇట్లా రా భయ్, మనం ఇట్లా మనం ముందరికి వెళ్ళాలి, పెద్దగా అవ్వాలంటే ఇట్లా కాదు, మనం చాలా పైసలు సంపాదించాలి అది ఇది అని. ఎట్లా అంటే అంతా ఆలోచించి ఎవరైతే మూవీ చూస్తూ ఉంటాడో వాడికి ఐడియా వస్తుంది అనమాట. అరే ఇట్లా కాదురా, నేను మొన్ననే చూసిన, ఇట్లా దౌద్ ని కనుక మనం పట్టిస్తే 50 లక్షలు ఇస్తారు, ఆ 50 లక్షలతోటి మనము నీ అవ్వ రాజమౌళి బాహుబలి కంటే పెద్ద మూవీ చేయొచ్చు అది ఇది అని చెప్పి ఫుల్ స్కెచ్ చేసి ముగ్గురు పారిపోతారు ఊరికెళ్ళి. ఇక పారిపోయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు బాంబేకి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం దావుద్ బాంబేలో ఉంటాడు. కానీ ఏమవుతుంది అంటే వాళ్ళు పొరపాటున వేరే బస్సు ఎక్కుతారు, ఆ బస్సు వాళ్ళని ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాడు అప్పటికి మెంటలీ వాళ్ళు డిసైడ్ అయిపోతుంటారు బాంబే పేరు మార్చేసిందేమో ఈ ఊరికి అది ఇది అని. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ అడ్వెంచర్ ఎలా ఎట్లా వాళ్ళు ఫైనలీ ఊరికి వాపసు హీరోలుగా తిరిగి వస్తారా లేదా అన్నది పెద్ద మిగతా కథ అన్నమాట. అది మిషన్ ఇంపాసిబుల్. చిన్న బచ్చగాళ్ళు ఓ చిన్న ఊరి నుంచి దౌద్ని పట్టుకోవడానికి బాంబేకి వెళ్ళారు. సో ఇంతటితో సారాంశం కూడా అయిపోయింది. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది, మేము చెప్పినట్టే. అవును, మీరు బోగస్ చెప్పినట్టే మీరు చూడొచ్చు, మీకు కావాలంటే చూడొచ్చు అంట. అండ్ ఇట్లా నువ్వు ప్రమోట్ చేస్తావు మూవీలని. మనం ప్రమోట్ ఎక్కడ చేస్తున్నాం, రివ్యూ చేస్తున్నాం, అంటే చేస్తున్నాము అండ్ సపోర్ట్ కూడా చేస్తున్నాం. మీరు చూడొచ్చు అంటే మీకు కళ్ళు పని చేస్తున్నాయి కాబట్టి మీరు చూడొచ్చు అంటే. సో నెట్ఫ్లిక్స్ లో చూడండి, సన్ ఆఫ్ ఇండియా రివ్యూ లాగా. మీకు ఏం పని లేదంటే సరే, ఒక మాదిరిగా ఉంది సినిమా. సో ఓకే, ఇది సారాంశం. ఇప్పుడు స్పాయిలర్స్ తో పాటు డీప్ గా వెళ్ళిపోదాం, రివ్యూలో దిగిపోదాం ఇప్పుడు. బ్రో సో బ్రో నువ్వు స్టార్ట్ చేయి. ఏది స్టార్ట్ చేసేది ఏమనిపించింది? మొదటికెళ్ళి నన్ను స్టార్ట్ ఎపిసోడ్ నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నేనే స్టార్ట్ చేస్తానా? కింద వచ్చి నీ కారు కూడా స్టార్ట్ చేస్తాను. మాన్స్టర్ స్టార్టర్ అట్లా నువ్వు బాగుంది. సరే ఇప్పుడు బేసికలీ ఏంటంటే కథ అయితే బాగుండను, స్టోరీ ఉట్టి స్టోరీ చెప్తున్నా నేను. అంటే ఎక్కడ దాకా ఏంటి స్టోరీ ఎట్లా బాగుండే అంటే ఎట్ ఎనీ పాయింట్ కూడా స్టోరీ బ్రేక్ అయిపోయింది అన్నట్టు అనిపించలే నాకు. ఓకే, నువ్వు రన్ టైం చూస్తావు నాకు తెలుసు, ఆ రన్ టైం నేను ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఈ స్టోరీకి అంత రన్ టైం అవసరం ఉండేనా అని చెప్పి నాకు కన్విన్స్ లేకుండే. నాకు తెలిసి ఒక 1 hour 45 minutes ఆ రేంజ్ లో ఖతం చేసి ఉంటే పర్ఫెక్ట్ ఉండేది అనిపిస్తుంది. సన్ ఆఫ్ ఇండియాతో ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నాను. ఇది సన్ ఆఫ్ ఇండియా మూవీ చేసిన తర్వాత ఎవరు ఇన్స్పైర్ కాలేదంటే వాడు కర్మ. కానీ నాకు సన్ ఆఫ్ ఇండియా 1 hour 45 minutes ఉండే, 1.5 hours 1:23 యాక్చువల్లీ. అట్లా కాదు 1, 2, 3 అట్లా ఫ్యాన్సీ నెంబర్లు కాదు. 1 hour 45 minutes నాకు అది తెలిసి నాకు అనిపించింది. ఇప్పుడు దీని రన్ టైం అయితే 2.5 hours ఉండే కదా, దీనిది 2 hours 20, అదే మోటామోటీ కదా. సో 40 నిమిషాలు తక్కువ చేసి ఉండొచ్చు అనిపించింది. రైట్, అంటే డిపెండ్స్ వాళ్ళ స్టోరీ చాయిస్ పట్టి నాకు అనిపిస్తుంది. ఒక డైరెక్షన్ లో వెళ్తే నువ్వు అన్నట్టే 1 hour 45 చేస్తే బెస్ట్ ఉండేది. వీళ్ళు వెళ్ళిన ఇంకో డైరెక్షన్ లో వెళ్తే 2 hours కూడా ఇట్స్ ఫైన్. 2 hours 10 minutes would also have been fine. ఇది తెలుగు పాడ్కాస్ట్, తెలుగులో మాట్లాడు. నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇంగ్లీష్ మాట్లాడలేదు. మన ఇంగ్లీష్ అనే వర్డ్ నేను మొన్న నేర్చుకున్నా.
ఇప్పుడు బ్రో చూడు, సన్ ఆఫ్ ఇండియాలో ఎలాగైతే వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చారో నేను ఇప్పుడే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా. ఈ ఎపిసోడ్ లో నేను ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ మాట్లాడతా, ఎందుకంటే ఇది మిషన్ ఇంపాసిబుల్ కావాలి. అంతే మిషన్ ఇంపాసిబుల్ అని టైటిల్ పెట్టారు ఇంగ్లీష్ లో, సో నేను ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు. కానీ రాసింది మాత్రం వాళ్ళు తెలుగులో మిషన్ అని రాసింది. మిషన్ అని రాశారు కానీ మిషన్ ఇంగ్లీష్ పదాల్లో ఇంపాసిబుల్ ని మళ్ళీ పర్ఫెక్ట్ స్పెల్లింగ్ చేశారు. సగం వాడు అయితే, కానీ ఆ సగమే ఉంటది, కానీ కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సినది నేను ఇంగ్లీష్ లోనే చెప్తాను. ఎనీవేస్, నేను ఇప్పుడు సీరియస్ గా రివ్యూ చేస్తున్నా, ఒక సూకుకే డిస్టర్బ్ చేయకు. నాకు ఏమనిపించింది అంటే, మనం ఒక ఫేవరెట్ మూవీ ఉన్నది, ఏంటది? బ్రోచేవారెవర్రా. యా, ఈ మూవీ రాకీ రాహుల్ రాంబో అని అంటాడు చూడు, అవును. అట్లనే ఇది వీళ్ళ పేర్లు కూడా అట్లనే రఘుపతి రాఘవ రాజారాం అన్నట్టు ఉన్నది. యా, సో ఇనీషియల్ గా వీళ్ళ పిల్లలది క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది చూడు, అది చాలా సేపు చేసింది అనిపించింది. బ్రోచేవారెవర్లో ఎంత టక్ 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 అని అయిపోయిందో ఇక్కడ అంత ఎలాబరేట్ గా పెట్టిండు. ఇప్పుడు ఆ రాజారాంది వాడు బౌలింగ్ వేస్తాడు చూడు, అని అందరూ కొడతారు ఊరంతా, అంత అవసరం ఉండేనా అనిపించింది. అట్లనే వాడిది కూడా, వాడు ఊరంతా నడుస్తున్నాడు రఘుపతి, ఆ ఊరంతా నడవడం అవసరం ఉండేనా అని అనిపించింది. సేమ్ వే రాఘవది కూడా ఇంట్లో ఒక సీన్ చెప్పేసిండ్రు, వీడు ఇట్లా ఫేక్ తాడని అర్థమైపోయింది, ఓకే క్యారెక్టర్ అర్థమైపోయింది. దాని తర్వాత ఎక్స్టెండ్ చేసిండు చూడు, అది అగైన్ నాకు అంత అంటే ఎట్లా దీన్ని ఇంకా వాల్యూ యాడ్ చేస్తుంది క్యారెక్టర్ కన్నట్టు అనిపించలేను. ఓకే, సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి తర్వాత కూడా ఎగ్జాంపుల్స్. ఎక్కడైతే అవసరం లేకుండే కూడా దాన్ని అట్లా రిపీట్ చేయించో, లేకపోతే దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయించో అన్నట్టుండే. ఓకే ఓకే. సో దీంతో నాకేం అర్థమవుతుందంటే, నీకు నాకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సినిమాతో. బేసిక్గా నేనైతే సినిమా చూసే ముందు ఆ పోస్టర్ చూసి ఎంతైతే సింపుల్గా ఉందో, పిల్లలు ఉన్నారు అండ్ దాని సినాప్సిస్ చదివాను, దాని సారాంశం వాళ్ళు ఏం రాశారు అక్కడ, ఆ 3 పిల్లలు బచాగాళ్ళు వచ్చేసి దావుద్ ఇబ్రాహింని పట్టుకోవడానికి ఒక ఊరు నుంచి బయలుదేరుతారు అంతే. అక్కడ దాకా చదివిన తర్వాత నేను అనుకున్నా, ఓకే సో ఇది ఒక పిల్లల సినిమా, చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది, దాంతో వచ్చే హ్యూమర్ ఉంటుంది అండ్ ఎక్కువ లాజిక్ ఉండదు, ఎందుకంటే పిల్లల సినిమా లాజికల్ గా ఆలోచించారు. ప్లస్ నువ్వు లాజికల్ గా వేస్తే ఎవడో పెద్దోడు పచ్చకడ కొడతాడు, సినిమా అయిపోతుంది. సో లాజికల్ గా ఉండదు, ఈ హోమ్ అలోన్ టైప్స్ అట్లా ఉంటుంది అనుకున్నా. సో పిల్లలు ఆడిపిస్తారు ఇట్లా అని చెప్పి, దీన్నే ఇంగ్లీష్ లో టంగ్ ఇన్ ద చీక్ అంటారు. రైట్. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు మాట్లాడుతున్నాడు, ఏది నీకు అర్థం కావాలి, నీకు అర్థం కాదు కదా తెలుగులో. ఉద్యమం అంటే ఏందని అడిగినావు, దానికంటే ఉద్యమానికి టంగ్ ఇన్ చీక్ ఎక్కడైనా లింక్ ఉందా? ఇంగ్లీష్ లో నీకు అర్థం అవుతుంది, తెలుగులో ఎప్పుడు టంగ్ ఇన్ ద చీక్ బుగ్గలో నాలుకంటావా? అంతే మరి. కానీ అది సో మ్యాటర్. నేను ఆ సినాప్సిస్ చదివేసరికి ఓకే అలా ట్రీట్ చేస్తారేమో అనుకున్నా. సో నాకు నచ్చుతుంది అనుకున్నాను నేను సినిమా యాక్చువల్గా స్టార్ట్ చేసే ముందు. కానీ సినిమా చూస్తూ కొద్దీ నాకైతే చాలా ప్రాబ్లమ్స్ కనబడ్డాయి అండ్ నాకు ఓవరాల్ గా సినిమా నచ్చల. మేజర్ రీజన్ వచ్చి బ్రూట్, ముఖ్యంగా పాయింట్ కి రా, మొదలుగా ముఖ్యంగా ఇందులో కన్ఫ్యూజ్డ్ ట్రీట్మెంట్ అనిపించింది నాకు. ఓవరాల్ గా చూస్తే రెండు సినిమాలు ఉన్నాయి అనిపించింది, ఆ రెండు ఒకే దగ్గర ఉండకూడదు అనిపించింది. ఏంటంటే ఒక పార్ట్ ఆ సినిమా స్టార్టింగ్, ఈ పిల్లల వాళ్ళ వరల్డ్, వాళ్ళ అదే వాళ్ళ రూల్స్ మాట్లాడుకుంటున్నారు కదా, బొంబాయి అని ముందుండేది ఇప్పుడు బెంగళూరు చేసినారు, సో వాళ్ళ ఇమాజినరీ వరల్డ్ వాళ్ళదే ఉంది వాళ్ళకి. సో దాన్ని బట్టి అట్లా వెళ్ళిపోతుంటే అది ఒకలాంటి సినిమా, పిల్లలది కామెడీ లాగా చేసి అది ఒకలాంటి సినిమా అవుతుంది. ఇంకో పార్ట్ ఆఫ్ ద మూవీలో ఇంత సీరియస్ మ్యాటర్స్ వచ్చాయి, చైల్డ్ ట్రాఫికింగ్ వచ్చింది. అంతేకాకుండా ఆ తాప్సీ పక్కన ఇంకోటి ఉంటాడు కదా అతను కూతురికి ఏమైందో అది చూపిస్తారు. సో ఆ లెవెల్ ఆఫ్ డార్క్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో నాకు ఈ రెండు అస్సలు మ్యాచ్ కాలేదు అనిపించింది. అది కరెక్ట్ కలపాలి, పులిహోర సరిగా నాకు కలవదు అనిపిస్తుంది. అది కలుస్తుందేమో కానీ ఇందులో అయితే కలవాలి. ఇక మరీ అట్లా కలవద్దు అని అయితే ఉండదు, ఎందుకంటే బ్రోచేవారెవర్లో సిమిలర్ ఇదే, చైల్డ్ ట్రాఫికింగ్ కాదు కానీ ఏమంటారు ఉమెన్ ది కిడ్నాపింగ్ ఏదైతే ఉంటుందో చూడు, నాకు అందుకనే చాలా సిమిలారిటీస్ అనిపించినాయి. మోటామోటీ చూసుకో, నువ్వు ఎగ్జాక్ట్ నిటిగ్రిటీ చూడకు. మోటామోటీ అక్కడ కూడా ఏంది, ఆమెను కిడ్నాప్ చేసి అమ్మాయినికి రెడీ ఉంటాడు వాడు, దాని రాన్సమ్ రానప్పుడు. ఇక్కడ కూడా ఏంది, పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారు, రైట్. అండ్ ఇక్కడ కూడా టెక్నికలీ మెయిన్లీ వీళ్ళందరూ ఆ పిల్లలే, అక్కడ కూడా టీనేజర్లు, స్కూల్ గీల్ అంటే టీనేజర్లే వేసుకో. అందుకని నాకు చాలా సిమిలారిటీస్ అనిపించినాయి. దాని ఒక చైల్డ్ వర్షన్ లాగా చేసింది అన్నట్టు అనిపించింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లెండ్ కాలే, నువ్వు ఆ పిల్లలు
ఆ పిల్లల ఇన్నోసెన్స్ చూపించడం అనేది ఒక ఛాలెంజ్ ఆనెస్ట్గా చెప్పాలంటే. అవును, అది ఛాలెంజ్. చాలా పెద్ద. ఇప్పుడు హోమ్ అలోన్ లాంటి నువ్వు మంచి మూవీ పేరు తీసుకున్నావు. హోమ్ అలోన్ లాంటి మూవీ నువ్వు చూస్తే దాని బ్యూటీనే ఆ పిల్లాడి ఇన్నోసెన్స్. అవును, ఆ ఇన్నోసెన్స్ నుంచి వచ్చిన ఏమంటారు ధైర్యమే ఆ మూవీ బ్యూటీ. అవును, ఇందులో ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ నడుస్తూనే ఉన్నది, అది ఎక్కడ కన్వర్ట్ అవుతలేదు, ఎప్పటికీ కన్వర్ట్ అవుతలేదు. యా, కానీ నువ్వు ముందు చెప్పిన పాయింట్కి వస్తా మళ్ళీ. నేనైతే దానికి ఒప్పుకోను. ఏంటంటే అది మోటామోటీ సిమిలర్ గా ఉన్నాయంటే నాకు అది మోటామోటీ కూడా సిమిలర్ గా ఉన్నాయి నాకు అనిపించింది. అదే నాకు అనిపించలేదు, ఎందుకంటే ఐ డోంట్ కేర్. యా, కానీ నువ్వు నీ చెప్పావు, నేను అది చెప్తున్నా. నాకెందుకు అనిపించలేదంటే బ్రోచేవారెవరురా అనేది స్టార్టింగ్ నుంచి కూడా అది ఒక పిల్లల సినిమా అని ఎక్కడ ఆ ట్రీట్మెంట్ అట్లా లేకుండా. పిల్లలది కాదు, నేను ఎప్పుడైనా పిల్లలది నువ్వు అన్నావు అనట్లేదు. సినిమా ట్రీట్మెంట్ అది మొదల నుంచి కూడా ఇది ఇన్నోసెన్స్ ఉంది, ఇట్లా పిల్లల ఇన్నోసెన్స్ నుంచి ఒక బిగ్ బ్యాడ్ అగ్లీ వరల్డ్ లోకి ఇట్లా వెళ్తారు. ఆ డైనామిక్ ఏం లేకుండా ఇందులో ఆ డైనామిక్ ఉంది. నాకెందుకు ఇది ఈ రెండు కలవ అనిపిస్తుంది అంటే, నాకేమనిపిస్తుంది అంటే ఫిల్మ్ మేకర్స్ లేకపోతే రైటర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పిక్ చేయాల్సి ఉండే. ఎందుకంటే నువ్వు పిల్లలది పిక్ చేసి ఇన్నోసెన్స్ పెడదాం, దీంట్లో కామెడీ పెడదాము, హోమ్ అలోన్ టైప్ వెళ్దాము అంటే అది ఒకలాంటి సినిమా. ఆ స్క్రిప్ట్లో కొన్ని రూల్స్ స్టార్ట్ టు ఫినిష్ వర్క్ అవుతాయి బాగా. లేదు ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కూడా నాకు పెట్టాలని ఉంది, ఈ డార్క్ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా నాకు పెట్టాలని ఉంది అని రైటర్ కనిపిస్తే అప్పుడు ఈ పిల్లలది ఇన్నోసెన్స్ ను తీసేయాలి. అప్పుడు ఇది పెద్దలకి తీయాలి సినిమా. పిల్లలు ఉన్న సినిమాలో వాళ్ళ ఇన్నోసెన్స్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ నువ్వు అనేది వాళ్ళ క్యారెక్టర్కి అంత సెటప్ అవసరమా, అంత టైం అవసరమా, ఇక్కడ వర్తిస్తుంది. సో అది అడల్ట్స్ కోసం తీస్తే ఈ సినిమా, నువ్వు ఆ పిల్లల ఇన్నోసెన్స్, ఆ కామెడీ గీమెడీ అంతా తీయాలి. ఎందుకంటే అది ఈ సినిమా ఇప్పుడు నువ్వు ఈ డార్క్ మ్యాటర్లోకి వెళ్తే ఐఎమ్ సారీ, ఇది ఎందుకు వర్క్ కాదంటే అస్సలు నేను మళ్ళీ వస్తా దానికి. కానీ నాకు డిస్టర్బింగ్ ఉండేది తెలుసా ఈ సినిమా చూస్తుంటే. ఎందుకంటే ఏం జరుగుతుంది అక్కడ లిటరల్లీ నేను చెప్తా కదా, స్టార్టింగ్ లో మనం చూసింది ఏంటి, ఈ తాప్సీ వచ్చి, దాని క్యారెక్టర్ పేరు అంటే నాకు తెలియదు కానీ తాప్సీ వచ్చి స్టార్టింగ్ లో ఏం చేస్తుంది, ఒక పిల్లాడితో ఒక పొలిటీషియన్ మర్డర్ చేపిస్తుంది గన్ పట్టుకొని. తసక్కని ఇమీడియట్ గా జస్టిఫికేషన్ ఏమిస్తుంది అంటే వాడేం కాదు, వాడు జూవెనైల్, వాడు మైనర్, వాడు రేపు మాపు పోతున్నాడు. జూవెనైలే కాకుండా వాడికి పనిష్మెంట్ సివియర్ గా ఉండదని చెప్పేసి దాని మీద అడిషన్ ఏంటంటే వాడికి హార్ట్ కండిషన్ ఉంది, వాడు రేపో మాపో పోతున్నాడులే ఏముంది లైట్ అని చెప్పి. అంటే నాకు కూడా చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అంటే ఒక పిల్లాడితో నువ్వు మర్డర్ చేపించావు, వాడు డే లైట్ మర్డర్ చేశాడు, దాని వల్ల వాడికి వచ్చే ట్రామా. బై ద వే ఇంకోటి కూడా ఉంటది, వాడు కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ ఉంటాడు. ఎవరు? ఆ పిల్లాడు. వాడు మెంటలీ డిస్టర్బ్డ్ ఉంటాడు. అది ఇంకా హారబుల్. అది నాకు అందుకనే హార్ట్ ప్రాబ్లం అదంతా కాదు. అంటే ఒక రకంగా చూస్తే ఆమె జస్టిఫికేషన్ పక్కన పెడితే నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ పిల్లాడు కొంచెం మెంటలీ అన్స్టేబుల్ ఉంటాడు, అది దీనికి తెలుసు. హార్ట్ ప్రాబ్లం అని కూడా అంటారు. హార్ట్ ప్రాబ్లం వల్ల వాడు పోతూ ఉంటాడు, మ్యాటర్ ఆఫ్ టైమ్ లో పోతాడు వాడు. సో ఇట్ మేక్స్ ఇట్ ఈవెన్ వర్స్. వాడు అన్ని చెప్తుంది, వీడు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మనకి మర్డర్ చేయడానికి అన్నట్టు. అంటే అది నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. వాడు లిటరల్లీ ఆ మర్డర్ చేసినాక ఇమీడియట్ గా పోలేవాడు. నాకు ఇంకా కోపం ఎందుకు వచ్చింది తెలుసా, అది ఒక చల్ల పిజ్జా తినుకుంటా స్పీచ్ ఇస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ అప్సెట్. అది వాడు ఇమీడియట్ గా అప్పుడేం పోలేదు, వాడికి ఆ రిలీఫ్ ఏం రాలేదు. వాడు ఒక డే లైట్ మర్డర్ చేశాడు. వాడు ఆ ఇన్నోసెన్స్ లో, ఆ ఏజ్ లో నువ్వు వాడి చేత అలాంటి పని చేపిస్తే వాడి మీద వచ్చే ట్రామా, వాడి మీద వచ్చే మెంటల్ ఇంకా తొందరగా పోతాడు. సో తాప్సీ అంటే ఇంకా తొందరగా పోతున్నాడు కదా, ఇంకా మంచిది. నీ పాయింట్ అర్థమైంది. అక్కడి నుంచి అట్లా దరిద్రంగా వెళ్తూనే ఉంది. ఈ పిల్లోని వాడుకొని తర్వాత వీళ్ళు ముగ్గురు దొరుకుతారు. వీళ్ళు ముగ్గురు దొరికాక ఓకే, ఇప్పుడు ఇక్కడ జస్టిఫికేషన్ ఏమిస్తుంది, ఆ పోలీసు వాడు ఎవరో పక్కన ఉన్న ఫాదర్ అబ్జెక్ట్ చేస్తాడు, ఇట్లా మంచిదేనా మనం చేసేది, తప్పు కాదా అంటే, అట్లా కాదు వీళ్ళ ఇన్నోసెన్స్ లో అయితే ధైర్యం ఉంది అని చెప్పేసి ఆ డైలాగ్ కూడా ఉంటుంది. వీళ్ళకి బెంగళూరుకి బాంబేకి తేడా తెలియని ఇన్నోసెన్స్, అమాయకత్వం వీళ్ళది, ఎంత ధైర్యం ఉంది చూడు అంటే. బెంగళూరుకి బాంబేకి తేడా తెలియని పిల్లల చేతిలో నువ్వు ఒక కెమెరా పెట్టి, ఒక ఆడియో రికార్డర్ పెట్టి, ఆ చైల్డ్ ట్రాఫికర్ డెన్ లోకి పోండి, మీరు జంగల్లో, ఆడెక్కడో ఉంటది, మీరు జంగల్లో పోయి కరెక్ట్ టైంకి మీరు ఇట్లా ఫిట్ చేయండి అని చెప్పేసి మేము వస్తాం మీ వెనక, 5 బీచ్లు ఉన్నాయి, మాకు ఏ బీచో తెలియదు, సో ఏదో ఒకటి చేసి మేనేజ్ అయిపోతుందిలే, మీరు మాత్రం పోండి అని చెప్పేసి 2 పిల్లల్ని పంపించేసారు చూడు. అట్లా దట్ వాజ్ ఇన్సేన్ అసలు.
నువ్వు చాలా ఎఫెక్ట్ అయినావు ఫోకస్. నేను చెప్తున్నా కదా, ఇట్ వాజ్ డిస్టర్బింగ్. ఎస్పెషలీ ఈ తాప్సీ పక్కన అతను ఉంటాడు కదా, అతని కూతురికి ఏమైతుందో వాళ్ళు డీటెయిల్ గా చూపిస్తారు. వాళ్ళు అట్లా పైన చూపిలే. లిటరల్లీ దే షో హిమ్, దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. లిటరల్లీ దే షో హిమ్ గోయింగ్ దేర్, కూతుర్ని కలవడము, చాక్లెట్ ఇవ్వడము, దాని తర్వాత కూతురు ఒక డైలాగ్ ఉంటుంది చూడు, రిపీట్ కూడా చేయను ప్లీజ్ బట్ బేసిక్ గా కామెడీ పార్ట్, ఆ కూతురు డ్రగ్డ్ ఉంటుంది అండ్ ఆ డైలాగ్ చెప్తుంది. సో ఆ మూమెంట్ బ్రూట్ అది ఏ పిల్లల సినిమాలో ఉండద్దు. సో ఇప్పుడు చూస్తున్నాను, ఎక్కడి నుంచి చూస్తున్నాను లేదు నాకు అర్థమైంది ఎక్కడి నుంచి వస్తున్నాను. ఈ రెండు సెపరేట్ సినిమాలు. కానీ నేను ఈ పాయింట్ ని లాస్ట్ కి తీసుకొద్దాం అనుకున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ చేస్తే ఇట్లా చాలా ఇంటెన్స్ అయిపోతుంది మన కాన్వర్సేషన్. బట్ ఎనీవేస్ మీకు ఎట్లా తెచ్చేసి మనం బురదలో కాలేసినాం కాబట్టి అంతే. నేనైతే ఈ ఎపిసోడ్ లో జోకులు ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నేను జోకులు వేయడం కాదు, బేసికలీ మనం యాజ్ యూజువల్ గా నెగటివ్స్ మాట్లాడదాం అనుకున్నాం. బట్ నేను నా క్లారిఫికేషన్ ఇస్తాను. నా సిమిలారిటీలు ఎక్కడ తీసినానంటే నాకు అర్థమైంది నువ్వు ఎలా సిమిలారిటీ, రైట్? ఇట్ ఈస్ బేసికలీ ముగ్గురు పిల్లలు, ఓకే, అబ్సల్యూట్లీ యూజ్లెస్, ఆ లూజర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు, బట్ సమ్ హౌ దే అల్టిమేట్లీ వాళ్ళు ఇక హీరోలు అయిపోతారు, రైట్? ఎండ్ ఆఫ్ ద డేకి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నువ్వు చెప్పినావు చూడు, ఆ ఇనీషియల్ స్టార్టింగ్ నాకు ప్రాబ్లం ఉండే. ఎందుకంటే ఆమె వీళ్ళందరూ డెన్నుకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె స్టైల్ గా ఇట్లా ఊరుకుంటూ వస్తుంది చూడు, నిజంగా నాకు ఎంతో ఒళ్ళు మండిందంటే, ఐఎమ్ లైక్ ఏం చేసినావు నువ్వు అంటే, వాడు చచ్చిపోయినానా లేకపోతే నువ్వు ఏ సీన్ గురించి మాట్లాడు? ఫస్ట్ సీన్ ఇట్లా అయితే నేను ఇప్పుడు దాని గురించి చెప్తా. ఫస్ట్ సీన్ ఏడుస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు క్రౌడ్ నుంచి. నా ఇనిషియల్ థింకింగ్ ఏం తెలుసా, ఇదే దొంగముండ అందరు పిల్లల్ని ఇట్లా వేస్తుంది, మొత్తం మూవీ ఇదేదో ఉంటదేమో అని అనుకున్నాను. అదైనా బెటర్ ఉండేది ఒక యాంగిల్ లో. దీనితో ఒక హిట్ లిస్ట్ ఉన్నది, ఇది డైరెక్ట్ గా చంపకుండా అందరు పిల్లల్ని వేసి ఇలాంటి వాళ్ళని క్యాండిడేట్లని పట్టి ఏదో చేస్తుందేమో అనుకున్నాను నేను. కానీ ఇంత అధ్వానంగా ఉంటుందని నేను ఆనెస్ట్లీ అనుకోలే. సో అక్కడి వరకు నాకు ఆల్రెడీ కోపం వచ్చింది. ఫస్ట్ సీన్ అయితే నేను చెప్తా. ఇప్పుడు నాకేమనిపించింది అంటే, నాకు ఈ క్యారెక్టర్ ఎవరో తెలియదు, లిటరలీ ఫస్ట్ నేను చంపేసి ఫస్ట్ నాకు ఎంత చిరాకేసింది అంటే ఆ యాక్టింగ్. అది నాకు అది డైరెక్షన్ కి యాక్టింగ్ కి మధ్యలో ఎక్కడో పోయింది. అది లేదు, అది క్యారెక్టర్. నా ప్రకారం అయితే దాని క్యారెక్టర్ ఏదైతే ఉండేనో అది సగం ఏడుస్తూ ఇట్లా తిరగగానే ఆ ఎక్స్ప్రెషన్ మారడము, దాని తర్వాత ఈ కూల్ లచక్ అని వాకౌట్ చేస్తుంది కదా, అది దాంట్లో నేను కొంచెం యాక్టింగ్ కూడా కలుపుతా బ్రోట్. ఎందుకంటే యాక్టర్ది కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ డైరెక్షన్ కూడా కలుపుతా నేను. సో ఇంకా మిగిలినది సౌండ్ లైటా? లేదు, అది కాదు, నేను ఓన్లీ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అంటా నేను. ఆ సెల్ఫ్ అవేర్ యాక్టింగ్ ఉంటుంది చూడు, ఒక కెమెరా ఉందని నాకు తెలుసు. ఇప్పుడు చూడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు యాక్టర్స్ ఎప్పుడైతే అట్లా కెమెరా ఉందని తెలిసి ఆ కాన్షియస్ గా చేస్తారు చూడు, నాకు మండిపోతాను నిజంగా. ద హోల్ పాయింట్ ఈజ్ అక్కడ కెమెరా లేదు, నువ్వు కెమెరా ఉన్నట్టు చేస్తే అక్కడ నీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతాం. అందుకని మనం కెమెరా పెట్టాం. సబ్స్క్రైబ్ అండ్ షేర్. మేము కెమెరాలు ఎందుకే పెట్టాం, కెమెరాలు పెట్టాం కానీ మీకు అర్థమైపోతుంది వీళ్ళంతా కెమెరా కోసం చేస్తున్నారు ఇట్లా నాటకాలు. కానీ బోగస్, అది నా స్టార్టింగ్ పాయింట్, నా స్టార్టింగ్ ట్రబుల్ ఆడ. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రీజనింగ్ ఇస్తా చూడు వాటితోటి మొత్తం ఇట్లా స్టైల్ గా పిజ్జా తినుకుంటూ, అండ్ ఆనెస్ట్ గా నీకు తెలుసు నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టము. ఇట్లా చల్ల ఫుడ్ ని క్యాజువల్ గా తిని ఒక ముద్ద తిని పడేస్తారు చూడు, నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు చల్ల ఫుడ్ అంటున్నావు, అదేదో ఫ్రిడ్జ్ లో పెట్టిన, అదే ఇట్లా బయట పడేసి పెడుతుంది అది. సరే ఏదో ఒకటి ఏదో నా మనసు పైన రాయ పెట్టుకుని నేను ఇంకా ముందరికి వెళ్ళినా, ఎప్పుడైతే ఈ రీజనింగ్లు ఇచ్చింది చూడు, ఏదో ఇది పెద్ద మాస్టర్ మైండ్ ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్, దీన్ని ఇంకెవ్వరు చెడగొట్టలేరని నాకు అనిపించి నీ దొంగదాన ఇదా నువ్వు చేసిన పని అని. అండ్ వాడు పాపం వాడు ఏం చెప్పలేకుండా ఉన్నాడు పక్కన. అవును, వాడు ఇట్లా బెత్తర్ మొక్క వేసుకొని అరే అవునా వాడు రియాక్ట్ ఎందుకు అంటే చంపడం అవసరమా తెలియదు. సో వాడి దాని సొంత టీంకే తెలియదు, సొంత టీంలో ఉన్నదే ముగ్గురు, అందులో ఇద్దరికి తెలియదు, ఒకడు లేడు ఒకడు ఉన్నవాడికి కూడా తెలియదు ఏం జరుగుతుందో. సరే ఓకే ఇది అయిపోయిందా అనుకుంటే వీళ్ళు వచ్చిండు నెక్స్ట్, ఈ ముగ్గురు పిల్లల ఇంట్రడక్షన్ మొదలవుతుంది. సో నా నెత్తిలో ఏం జరుగుతుంది, ఈ ముగ్గురు పిల్లలతో కూడా ఇట్లాంటిది ఏదో పని చేపిస్తుంది ఇది. సో విలన్ ఇది, ఓకే ఇది విలన్. నా దృష్టిలో అయితే విలన్ అదే. యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే కరెక్ట్, అదే విలన్. ఇది విలన్, ఇది వీళ్ళని వాడుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ వీళ్ళు మిషన్ ఇంపాసిబుల్ అవుతారు కాబట్టి దాన్నే ఉల్టా చక్మా కొడతారు అని నేను అనుకున్నా. కానీ అది ఇట్లా హీరో సైడ్ కూడా ఉంటుందని నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎనీ విచ్ వేస్ ఏదో అయిందేదో అయిపోయింది. అండ్ నాకు స్టోరీ ఓకే అని ఎందుకు అనిపించింది అంటే, ఆ స్టోరీ
నేను చెప్పినట్టు నీకు బ్రేక్ కాలే స్టోరీ, వాళ్ళు కనెక్ట్ చేయడం నేను అట్లా చూస్తా. నీకు తెలుసు వాళ్ళు ఎట్లెట్లే అయితే కనెక్ట్ చేసిండ్రో అబ్రప్ట్గా ఏం కాలే, అరే ఓహో ట్రాన్స్పరెన్సీ అయిపోయింది ఇది మనం అర్థం చేసుకోవాలా అన్నట్టు కాలే. సో నాకు ఆ స్టోరీ లైన్ నచ్చింది, కానీ మెటీరియల్ నచ్చలే నాకు. ఇది అందరు ఎందుకు ఇట్లా ఖుషి అయిపోతుందంటే నాకు ఒక్కటే రీజన్ ఏం కనబడింది అంటే ఆ పిల్లల యాక్టింగ్. నాకేమనపడింది అంటే పిల్లల యాక్టింగ్ ఒకటి అదొక పాజిటివ్ అది. కానీ అది కాకుండా నాకేమనపడింది అంటే పిల్లల యాక్టింగ్ అంటే సారీ నేను ఒక్కటి చెప్పేస్తా, నువ్వు ఏదో చెప్తున్నావు. ఈ ముగ్గురు పిల్లలదే కాదు, అక్కడ ఎంతమంది అయితే పిల్లలు వచ్చిండ్రో ఆ పాపతో సహా స్టార్టింగ్ లో ఆ పిల్లాడు ఎవరైతే షూట్ చేస్తాడు చూడు ఎమ్మెల్యేని, ఎంతమంది పిల్లల్ని అయితే చూసినాను ప్రతి ఒక్కరు మస్తు చేసింది అనిపించింది. ఆ క్యారెక్టర్ తగినట్టు అన్బిలీవబుల్ గా చేసిన పిల్లలు. సో ఆ పిల్లల యాక్టింగ్ కాకుండా నాకు జనాలు ఎందుకు ఫేవరబుల్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అనిపించింది అంటే స్టోరీ ఇది మిగతా వచ్చే సినిమాలకి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆ డిఫరెన్స్ వచ్చేసరికి జనాలకి ఆ పాజిటివ్ రియాక్షన్ వచ్చింది అనిపిస్తుంది, ప్లస్ ఆ పిల్లల యాక్టింగ్ వల్ల. కానీ ఒక విధంగా నాకు మళ్ళీ ఆ స్టోరీ ఒక యాంగిల్లో నాకు అది ఇది కొంచెం స్ట్రాంగ్ వర్డ్ వాడుతున్నా, కానీ మరణించండి కాదు అదే నువ్వు మరణించండి అన్నావు, మన్నించండి అదే మరణించండి అంటారా, మన్నించండి మరణించండి అంటే అది కూడా చేయొచ్చు. ఈ మూవీ చూసిన తర్వాత అట్లా కూడా అనొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే ఇది మళ్ళీ స్ట్రాంగ్ వర్డ్, కానీ ఒక యాంగిల్లో లైట్గా డిస్కౌంట్గా అనెథికల్ అనిపించింది. ఎందుకంటే ఈ పోస్టర్ చూసి ఆ సినాప్సిస్ చదివి నేను ఎలా అయితే అనుకున్నానో ఇది ఒక ఇన్నోసెంట్ పిల్లల సినిమా, ఇది లైట్ హార్టెడ్గా ఉంటుంది, ఇన్నోసెన్స్ ఉంటుంది, ఎంజాయ్ అట్లా తీస్తారేమో అనుకొని నేను చూస్తాను. అలానే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఏంటంటే పేరెంట్స్ కూడా ఆ సినాప్సిస్ చూసి నెట్ఫ్లిక్స్ లో ఉంది కదా, సినాప్సిస్ లో చూసి ఇట్లా చదివి పిల్లలది ఉంది కదా అని పిల్లల్ని కూర్చోబెట్టాక అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యి ఆ చైల్డ్ ట్రాఫికింగ్ డెన్ లో కూడా కొన్ని సీన్స్ నిజంగా అవసరమా? ఎక్కడైతే ఈ దుబాయ్ వాళ్ళు వచ్చి ఇట్లా ఒక్కొక్కరిని ఇన్స్పెక్ట్ చేస్తుంటారు, అన్ని ఇప్పు అని ఒక్కొక్కటి ఇప్పిస్తుంటారు, నిజంగా అవసరమా ఒక పిల్లల సినిమా? అదే చెప్పబోయినా అంటే నాకు కూడా అది ఉండే ఒక దగ్గర అంటే ఒక దగ్గర కాదు, కొన్ని చోట్ల ఆ లైన్ క్రాస్ అయింది. సో మీరు తీసేది ఏ సినిమా, మీరు తీసేది ఒక ఇన్నోసెన్స్ మీద పిల్లల సినిమానా? తీస్తే పూర్తిగా అలా తీయండి, లేదా సీరియస్ గా మీరు చైల్డ్ ట్రాఫికింగ్ మీద ఒక ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటే ఆ ఇన్నోసెన్స్ ఆ పిల్లలు అదంతా కొంచెం సైడ్ లైన్ చేయండి, సో దట్ అడల్ట్స్ చూస్తారు. కానీ ఇట్లా మిస్ప్లేస్డ్ మార్కెటింగ్ ఇట్లా చేస్తే ఇదో ఎఫెక్ట్ బాగుండదు. ఇక్కడే థై గ్యాప్ వాళ్ళది ఒక అడిషనల్ ఇన్పుట్ వస్తుంది. ఏంటంటే మేము ఒక రకంగా ఒక పర్టికులర్ సోషల్ మెసేజింగ్ కూడా చూస్తాం, ఒక సోషల్ ఎలిమెంట్ ఏదైతే ఇన్వాల్వ్ ఉంటుందో మూవీలో దాన్ని కూడా మేము కొంచెం కఠినంగా చూస్తాం. అండ్ వాళ్ళు పెడితే ఉంటే లేకపోతే చూడము అనుకో. అఖండాలో అదే అఖండాలో కూడా మాకు సోషల్ ఎలిమెంట్ కావాలంటే మేము అట్లా తూజ్ చేయం. కానీ ఇలాంటి మూవీస్ లో ఎస్పెషల్లీ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ లో మేము కూడా చాలా సెన్సిటివ్. అంటే బేసికలీ మా భరతోలు కానీ ఆ కూతురు సీన్ అవన్నీ పిల్లలు చూడకూడదు, ఆ సీన్ పిల్లలు చూడొద్దు, పెద్దలు చూడొచ్చు కానీ పిల్లలు చూడొద్దు. అండ్ ఫర్ షూర్ అండ్ నేను యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ పైన సర్ప్రైజ్ అయినా, ఇది +13 ఎంతో ఉన్నది దీని రేటింగ్. నేను సర్ప్రైజ్ గానే కాదు నెట్ఫ్లిక్స్ మీద, ఇలాంటి లంగా పనులు చేస్తుంటారు వాళ్ళు. అయితే నీకు తెలుసు బాగా నెట్ఫ్లిక్స్ క్యూటీస్ గురించి విన్నాను. నేను అంత డెప్త్కి వెళ్ళాను, అది తెలుసు కదా. మన ఫ్యాన్స్ ఏది చూడమంటే అది చూస్తాను నేను. ఇప్పుడు ఎట్లాగో ఉన్నాయి 30 మూవీలు ఉన్నాయి మనం చూడాల్సింది, లీవ్ పెట్టి వారు చూడాల్సి వస్తుంది ఇవన్నీ రివ్యూ చేయాలంటే. బట్ ఎనీవేస్ రేటింగ్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు, కానీ దిస్ హ్యాస్ టు బి రేటెడ్ అడల్ట్. ఇది ఏదో అబ్సినిటీ ఉంటుంది, వల్గారిటీ ఉంటుంది అని కాదు, కానీ అంటే ఎక్స్ట్రీమ్లీ డార్క్, చాలా డార్క్ మెటీరియల్ ఇది. మీరు అట్లా చూడొద్దు, అంటే మీరు అట్లా చెప్పద్దు, ఇదంతా ఎంకరేజ్ చేయాల్సిన విషయం కాదు ఇది. అండ్ ఇలాంటి విషయాలు కొన్ని సెన్సిటివ్ విషయాలను ప్రొటెక్ట్ చేసుకోవాలి మన పిల్లల్ని. ఎందుకంటే అడల్ట్స్కి ఒక అవేర్నెస్ లాగా వెళ్తుంది అది ఇది అన్న కానీ అర్థమవుతుంది, కానీ ఆ మొత్తం చైల్డ్ ట్రాఫికింగ్ అనే టాపిక్ బదులు ఏది పెట్టినా నడిచిపోయి ఉండేది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు స్మగ్లింగ్ అని పెట్టినా నడిచిపోయి ఉండేది, నాకు డ్రగ్స్ పంపిస్తున్నారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. వాళ్ళు బెంగళూరుకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో కొంతమంది గుండాళ్ళు వచ్చి దావ్ దగ్గర తీసుకెళ్తారు, ఆ కామెడీ ఎట్లయితే ట్రీట్ చేస్తారో అది ఎగ్జాక్ట్లీ ఒక ఇన్నోసెంట్ పిల్లల సినిమాలో. ఎందుకంటే రియాలిటీలో ఏమవుతుంది, వాడు బ్యాగ్ నుంచి పైసలు తీస్తున్నాడని చూసేసరికి ఒక పచ్చకాడి ఇట్లా కొట్టి బ్యాగ్ లో పైసలు పడేస్తారు వాళ్ళని. అట్లా కాకుండా వాళ్ళు ఇన్నోసెంట్ గా గుండాలు కూడా వెయిట్ చేస్తున్నారు, తీస్తున్నాడా పైసలు లేదా. సో ఆ కామెడీ అట్లా, అది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
సో ఆ చైల్డ్ ట్రాఫికింగ్ బదులు అలానే కంటిన్యూ చేస్తుంటే వర్కౌట్ అయ్యేది. యా, అండ్ నేను అన్న పాయింట్ ఇంకోటి, ప్రతిదీ కొంచెం ఎక్స్ట్రా ఎలాబరేట్ చేశారని చెప్పింది. యా, ఆ చైల్డ్ ట్రాఫికింగ్ ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడైనా ఎంతైతే రీసెర్చ్ వీళ్ళు చేస్తారు చూడు, అదే ఆ స్పెసిఫిక్ సీన్ ఒకటి, దాని ముందు సీన్, దాని వెనకాల సీన్, అది మొత్తం ఎలాబరేషన్ ఏదైతే ఉందో, నాకు జెన్యున్ గా చెప్తున్నా, నాకు చాలా హాంటింగ్ అనిపించింది అది. నాకు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయినా నేను. ఎగ్జాక్ట్లీ. అండ్ అది మన ఇద్దరం ఐ థింక్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఆ విషయంలో. అది చాలా డిస్టర్బింగ్. నాకు డిస్టర్బింగ్ ఎందుకు ఉండే అంటే ఇది ఒక పిల్లల సినిమా. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నా ప్రాబ్లం వల్ల వచ్చేసి ఇదా పిల్లలు చూస్తుంది, ఇదా అందరికి నచ్చుతుంది అన్నట్టుండే. అండ్ ఇట్స్ వెరీ స్కేరీ సైడ్ కదా. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ తీసుకెళ్లి ఆ ట్రాఫిక్ డెన్ లో కూడా పిల్లలతో కామెడీ సీన్లు, బిల్లీ బౌడన్ లాగా 4 or 6 అప్పటికైనా బంద్ చేయాల్సి ఉండే కామెడీ. నాది అక్కడికైనా కామెడీ బంద్ చేయాలి. ఎందుకంటే ఆ విలన్ కూడా వాడు ఎట్లా చెప్పాలి నీకు, ఇప్పుడు బేబీస్ డే అవుట్ ఉన్నది, మన దాంట్లో సిసింద్రి అని చేసి, ఆ ముగ్గురు విలన్లు అంత క్రోధమైన విలన్లు అయినా వాళ్ళ మొహాల్లో ఆ కామెడీ ఎలిమెంట్ ఉండే, రైట్. సో పిల్లలు చూసినప్పుడు వాళ్ళు కూడా అక్కడ కిడ్నాపింగ్ చేస్తుంది, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది, రైట్. అయినా కానీ వాళ్ళని చూస్తే వీడు పెద్ద సీరియస్ విలన్ కాదు, వీటితో భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు ఉండే. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఈజీగా ఉండే. ఇందులో వచ్చేసి వీడికి కంటికి ఘాటేసి, వీడికి మంచి సిల్క్ షర్ట్ వేసి, వీడికో సైకోతనం ఇచ్చి, వీడు మునిగిపోయి క్యారెక్టర్ లో వీడు యాక్చువల్లీ ఆ సైకోతనం చూపించి పిల్లల ముందర సైకోలు చూపిస్తుంటే నాకు అనిపించింది ఏమవుతుంది ఇక్కడ, వాట్స్ హ్యాపెనింగ్. ఇది స్ప్లిట్ స్క్రీన్ లో చూడాలా, పిల్లలకు ఒక సైడ్ స్క్రీన్, పెద్దలకు ఒక సైడ్ స్క్రీన్ అని నాకు అది అందుకనే అనిపించింది. చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే ట్రీట్మెంట్ ఇది. ఈధర్ మీరు ఇటువైపున పోవాల్సి ఉండే, ఓన్లీ పిల్లల సినిమాలా తీయాల్సి ఉండే ఇన్నోసెన్స్ తో, లేదా మీరు ఒక అడల్ట్ సినిమా తీయాల్సి ఉండే. థై గ్యాప్ నుంచి నాకైతే థై గ్యాపర్స్ కి ఒక రిక్వెస్ట్, మీకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నారు ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో, వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళందరికి చెప్పండి, చచ్చిన ఈ పిల్లల్ని చూడనివ్వకండి ఈ సినిమా. అండ్ పేరెంట్స్ కూడా చూడకపోతే పర్లేదు, కానీ పిల్లలైతే చూడకూడదు. నాకైతే చిరాకేసింది నిజంగా చాలా. అండ్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చూడొచ్చు అని ఎందుకన్నా. అదే నాకు ఇంకోటి ఎక్కడ మండిందంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ చైల్డ్ ట్రాఫిక్ డెన్ లో ఉన్నారు. అప్పుడు ఈ తాప్సీ ఇంకా ఈ పోలీసు ఇంకా ఇతను పోయి ఆ సెక్యూరిటీ అతను ఎవరినో ఇట్లా ట్రాప్ చేస్తారు కదా, ఇట్లా యాక్టింగ్ చేపించి, నువ్వు ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళాలి అక్కడ దాకా అని చెప్పి, అక్కడ కూడా కామెడీ సీన్ చేస్తుంది ఇట్లా తాప్సీ, ఇట్లా వీడియో చూపించి, చూస్తున్నావా ఇట్లా ఇప్పుడు నేను డబ్బింగ్ చేస్తా దాని మీద అని చెప్పి. ఇదంతా జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో పిల్లలు అక్కడ ఉన్నారు, దుబాయ్ షేక్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. అదే లిటరల్లీ పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ బీచ్ కి వెళ్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళకి అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ టాప్సీ అయితే చిల్ ఉంది, అరే అయిపోతుంది. తాప్సీ సప్లై కూడా చాలా సప్లై ఉన్నట్టే చేసింది నిజంగా. వీళ్ళు కాకపోతే ఇంకోటి ముగ్గురు, ఇంకో నలుగురు. మళ్ళీ ఇది వచ్చి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట, ఒక యాక్టివిస్ట్ అంట. ఈ నిజంగా నాకు ఎంత మండిందంటే అసలు. క్యారెక్టర్ నాను యాక్టర్ అంటలేవు, క్యారెక్టర్ అంటున్నా. ఆఫ్ కోర్స్ నేను క్యారెక్టర్ అంటున్నా, నాట్ ది యాక్టర్. ఆబ్వియస్లీ యాక్టర్లు ఏం చేస్తారు, వచ్చి యాక్ట్ చేస్తారు అంతే. కరెక్ట్. ఆ రైటింగ్ లో అది రైటింగ్ నేను రైటింగ్ నే అంటున్నా. ఇట్ వాజ్ ఇట్లా రాయొద్దు, ఇట్లా కామెడీ ఇట్లా రాయొద్దు. ఎంత డార్క్ కామెడీ అయినా రాస్తే రాసి చెప్పండి పిల్లలకి, అది పెద్దలది. అలా మార్కెట్ కూడా చేయొద్దు, ఇది పిల్లల సినిమా అన్నట్టు మార్కెట్ చేయొద్దు. సినాప్సిస్ లో కూడా, లేకపోతే ఆ సర్టిఫికేషన్ లో కూడా ఇది 18+, 21+ ఏదో ఒకటి అట్లా. అంటే ఏదో థింకింగ్ ఎల్లుంటది. కానీ అగైన్ నాకైతే అందులో థింకింగ్ ఏముంది, 13+ పెట్టేసరికి, పోస్టర్ లో పిల్లలు పెట్టేసరికి నీకు మాక్సిమం ఆడియన్స్ కవర్ అవుతుంది, అది థింకింగ్. అది కాదు, స్టోరీ రాయడంలో అంటున్నాను. ఇవన్నీ సరే మార్కెటింగ్ గిమిక్లు, అంటే ఇది కావాలనే చేశారు అని నేను అనట్లేదు, ఇది బై మిస్టేక్ జరిగింది అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ థాట్ లో అయినా తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అండ్ చాలా మంది అంటున్నారు చాలా బాగుంది. సో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందికి నచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే చాలా తప్పు జరుగుతుంది బాబు ఈడ. ఏది కొంచెం మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి, తీసుకొని చూడాలి ఏందో విషయం అని. నేను అప్పుడు ఆలోచించా కూడా, ఎందుకు నచ్చి ఉంటుంది జనాలకి అని చెప్తే, ది ఓన్లీ రీజన్ నేను ఆ పిల్లల యాక్టింగ్ ఇంకా స్టోరీ డిఫరెంట్ ఉండడం, లేకపోతే రొటీన్ అగైన్ నాకైతే స్టోరీ డిఫరెంట్ కూడా అనలేదు. నాకైతే ఎక్సెప్ట్ ఆ గోరీ ఆ డార్క్నెస్ తప్పితే నాకు స్టోరీ అంత డిఫరెంట్ అనిపించలేదు. నీ పర్స్పెక్టివ్ నుంచి చూడకుండా నువ్వు ఒక
ఓన్లీ తెలుగు సినిమాలు చూసే ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి చూడు, నేను అందుకనే బ్రోచేవార్తో కంపేర్ చేసిన. వాళ్ళకి ఎలా రొటీన్ సినిమాలు ఎలా అయితే వస్తున్నాయో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఆ రొటీన్ కి. అది నేను నా ఉద్దేశం. ఏమోని అట్లా అంటే సన్ ఆఫ్ ఇండియా కూడా చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్ అసలు ఎక్స్పెరిమెంట్. అసలు 100 కోట్లు రావాల్సి ఉండేది సన్ ఆఫ్ ఇండియా. ఆ యాంగిల్లో సన్ ఆఫ్ ఇండియా ఈ సినిమా కంటే చాలా బెటర్ సినిమా. 3000 10,000 ఎందుకంటే పిల్లలు 100,000 టైమ్స్ దాపుల్లో కూడా పోరు పిల్లలు ఆ సినిమా. వెళ్ళినా కానీ ఎవ్వరు కనబడరు, వెళ్ళినా కానీ మూవీలో ఎవ్వరు కనబడరు లాస్ట్ వరకు. అరే ఎవరు మమ్మీ వీళ్ళు ఎవరు అంటే తెలియదు నాన్న, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మనం నవ్వుతున్నాం సిగ్గు లేకుండా. కానీ సో ఎనీవేస్ నవ్వలేక ఇంకేం చేస్తాం, మన బాగా ఏడ్చింది. ఇది నచ్చుతుంది అనుకొని సినిమా చూసాము, రివ్యూ బాగుంటుందేమో అనుకొని సినిమా స్టార్ట్ చేస్తే నేను మజాక్ కూడా చేస్తలేను బోగస్. నేను లిటరల్ అనుకున్నా ఈ క్యారెక్టర్ ఉంటుంది కదా తాప్సీ క్యారెక్టర్, ఇదే విలన్ అనుకున్నా. ఎందుకంటే నాకు ఆ ఫస్ట్ సీన్ లోనే ఇంత ఈవిల్ ఉన్నది ఏంది పిల్ల అనుకున్నా నేను. నో అది ఇట్ మేక్ సెన్స్, నువ్వు ఆ కన్క్లూజన్ తీసుకోవడం అనేది కదా. ఎందుకంటే విలన్ ఎవరు లేడు అక్కడ మెయిన్ స్ట్రీమ్ లా. అండ్ నువ్వు పోస్టర్ కూడా చూస్తే మంచిగా మధ్యలో ఉన్నది అండ్ పిల్లలు చుట్టుపక్కల ఉన్నారు కదా. సో నాకు అదే తగిలింది. ఎందుకంటే నాకే నిజంగా నీకు తెలుసు కదా, నేను ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తాను. చాచా చౌదరి కంటే ఫాస్ట్గా ఆలోచిస్తాను. అయితే వాడు రైట్ హ్యాండ్ ఉంటాడు వాడు క్యాండిడేట్. ఈ రైట్ హ్యాండ్ క్యాండిడేట్ లాస్ట్ గా పిల్లల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ చచ్చిపోతాడు టిపికల్ మూవీలో. అప్పుడు పిల్లలకి బుద్ధి వస్తుంది, అట్లా నా బిడ్డ అని చెప్పి ఇప్పుడు నేను నువ్వు ఆడతాం చూడు అని చెప్పి ఎట్లా దీన్ని ఇరికిస్తాను అన్నట్టు అనుకున్నా. ఎందుకంటే అది ఎట్లయితే మ్యాపింగ్ చేస్తుండే చూడు, నెక్స్ట్ వీడిని చంపుతా అది నేను అనుకున్నా. దీంతో ఒక పర్సనల్ ప్రెజుడిస్ ఉన్నది, అందుకనే చంపుతుంది అన్నట్టు. కానీ నెక్స్ట్ 20 minutes మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది నా లైఫ్. కానీ సో కాల్డ్ అక్క సినిమాకి అక్క ఏం వాడుకుంటుంది అసలు పిల్లల్ని. అసలు బాబా మేము అబ్బాయిలను వాడుకోవడం చూసినాం, పెద్దోళ్ళని వాడుకోవడం చూసినాం, ముసలోళ్ళని వాడుకోవడం చూసినాం. కానీ మరి ఇట్లా పిల్లల్ని ఈ రకంగా వాడుకోవడం అనేది చాలా డేంజరస్ అండి. అట్లా చేయకండి ప్లీజ్. అండ్ ఆ కూతురు సీన్ అయితే నేను అస్సలు మర్చిపోయాను ప్లీజ్. ఊకుకే అనకు అది. నేను ఎందుకంటున్నా చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఐసోలేటెడ్ గా ఆ సీన్ తీస్తే వాళ్ళు ఆ సీన్ ఎలా తీసారో అది యాక్చువల్ గా బాగా తీశారు. కానీ అది వేరే స్టోరీ లైన్ లో పెట్టి ఒక అడల్ట్ సినిమాలో పెట్టి ఒక సీరియస్ ట్రీట్మెంట్ అది చేస్తే అప్పుడు దాన్ని మెచ్చుకోవచ్చు. ఈ పిల్లల సినిమాలో తీసుకొచ్చి దీంతో అదొక ప్రాబ్లం కూడా ఉన్నది. కొన్ని చాలా టఫ్ సీన్లను కదా వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా తీశారు. అది ఎంత ఎక్స్ట్రాడినరీగా తీసిందంటే ఇట్లా మచ్చలాగా ఇట్లా ఇట్ స్టూడ్ అవుట్ ఉన్న మూవీలో అంతా. రైట్, మెయిన్ ఇంపార్టెంట్ సీన్లలో. ఇప్పుడు ఆ సీన్ కూడా షేక్ లో వస్తారు, షేక్ లో వచ్చి పిల్లల్ని చెక్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ వెల్ డన్ సీన్ అది. అంటే అందులో ఉండాల్సిన క్రింజ్నెస్ ఉంటుంది చూడు, యాజ్ అ వ్యూవర్ ని నాకైతే వచ్చింది. అరే అమ్మ పాపము. రఘుపతి సీన్ దగ్గర లైన్ క్రాస్ అయింది అనిపించింది నాకు. అక్కడ దాకా అయితే నేను అగ్రీ అవుతాను నీతో. జస్ట్ ఆ రఘుపతిని చెక్ చేస్తారు చూడు, అక్కడ నాకు లైన్ క్రాస్ అయింది అనిపించింది. అది అవసరం లేకుండా అనిపించింది నాకు. ఎక్కడ దాకా అయితే వాళ్ళు తీసుకెళ్ళి అంటే కూతురు సీన్ లో లైన్ క్రాస్ కాలే. అఫ్ కోర్స్ లైన్ క్రాస్ అయింది, అందుకనే మనం దాని గురించి మాట్లాడాం. సో ఇది కూడా అంటున్నాను నేను. సో ఓవరాల్ గా అయితే నా ఉద్దేశంలో ఇది ఫిల్మ్ మేకర్స్ ని అనడానికి ఎక్కువ లేదు, ఎందుకంటే వాళ్ళు కావాలని చేసినట్టయితే నాకు అనిపించలేదు. ఇది వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ట్విస్ట్ ఉంటాయి స్టోరీలో. ఎందుకంటే ట్విస్ట్ అయితే ట్విస్ట్ అవుతూనే ఉండే అది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్. సో ఆ ట్విస్ట్ మీద ఫోకస్ చేశారేమో, అది కొంచెం స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా ఉండాలని ఫోకస్ చేశారేమో. కానీ ఈ పార్ట్ ప్రాబబ్లీ బ్రూట్ మిస్ అయి ఉంటుంది వాళ్ళ అటెన్షన్. సో వాళ్ళకి నాకు తెలిసి ఆ స్లాక్ ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకు. కానీ థై గ్యాపర్స్ కి ఖచ్చితంగా నాకు రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని అసలు చూడనివ్వకండి ఈ సినిమా. అదైతే ఉన్నది, తప్పకుండా చూడనీకండి. మీరు కూడా చూడొచ్చు. అండ్ నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఎంత ట్విస్ట్ కొత్తదనం అది ఇది అన్నా కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఒక స్టెప్ వెనక్కి తీసుకుని సీనరీ చూడాలంటావు. చేయాల్సిందే అది. ఎందుకంటే నువ్వు ఆ పర్టికులర్ ఆ ప్లాట్ ఏదైతే ఉన్నదో చూడు, సెకండ్ హాఫ్ ప్లాట్ ఏదైతే వీడిని ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వాడిని పట్టియడం అనేది, ఆ చైల్డ్ ట్రాఫికింగ్ తీసేసి ఏమైనా పెట్టుండొచ్చు. చిన్నపిల్లలతో బెట్టింగ్ పైసలు చేపిస్తున్నాడు, చిన్నపిల్లలతో లాటరీలు నడిపిస్తున్నాడు, చిన్నపిల్లలతో డ్రగ్స్ పంపిస్తున్నాడు. ఎక్సెప్ట్ ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బిల్డ్ చేయడానికి ఏదైతే సరౌండింగ్ మెటీరియల్ అవసరం ఉండేనో అది కూడా చాలా డార్క్ మెటీరియల్. అండ్ ఒక రకంగా చూస్తే కమెడియన్స్ ఆర్ రైటర్స్ కి నీకు ఆ క్రియేటివిటీ ఫ్రీడమ్ ఉండాలి. సో ఇది కొంచెం డయాబాలికల్ పాయింట్ అయిపోతుంది, చాలా సబ్జెక్టివ్ పాయింట్ అయిపోతుంది. సో అదే నా ఉద్దేశం. అందుకనే అదే ఈ ఫిల్మ్ మేకర్స్ ని బ్లేమ్ చేయకుండా ఇది ఆడియన్స్ తరపున మనం రెస్పాన్సిబుల్ గా అంటే నా సజెషన్ ఏముంటది అంటే, ఒకవేళ ఫిల్మ్ మేకర్ వచ్చి నన్ను అడిగిన అనుకో, ఫీడ్బ్యాక్ చెప్పాలి. నా ఫీడ్బ్యాక్ అయితే ఇదే, నా సజెషన్ అయితే ఇదే.
పిల్లలు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ఆర్ రాదర్ పిల్లల కోసం ఒక మూవీ చేస్తున్నప్పుడు పిల్లల కోసమే చేయండి. అది పిల్లలు చాలా ఎదిగిపోయిన మన పిల్లలు ఇప్పుడు 10 ఏళ్ళకు కూడా మొత్తం వరల్డ్ జియో పొలిటికల్ సినారీ అంతా అర్థం చేసుకుంటున్నారు అన్న బిలీఫ్ లో చేయకండి. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ థింగ్స్ మనం చాలా కష్టపడతాం మన పిల్లల్ని ఇలాంటి వాటిని ఎక్స్పోజ్ అవ్వకుండా పెట్టడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇది మనకు తెలియదు. పిల్లలు ఆర్ గ్రేట్ మిమిక్స్ ఆర్ యునో వాళ్ళు జోక్ గా అరే నేను మిషన్ ఇంపాసిబుల్ లో చూసినారా అని చెప్పి స్కూల్ బాత్రూమ్లలో మొదలైన అనుకో వీ డోంట్ నో. అండ్ ఇదేదో పెద్ద ఒక ఉద్యమం మొదలవుతుంది అని కాదు. కానీ పాయింట్ ఏంటంటే ఇట్స్ బెటర్ సేఫ్ దాన్ నెవర్, బెటర్ సేఫ్ దాన్ యునో రిస్క్, రైట్? అందుకనే అనిపిస్తుంది. అండ్ ఇంత మటుకు మేము అంటున్నామంటే జెన్యున్ గా మాకు ఎక్కడో తగిలింది ఇది. ఇది చాలా కొంచెం మేము అడ్డంగా ఆలోచిస్తామేమో అది తెలియదు కానీ ఎందుకంటే మనం పాపులర్ ఒపీనియన్ కి అగేన్స్ట్ వెళ్తున్నాం ఇక్కడ. అవును. సో మీరు రాసి చెప్పాలి మాకు, మీకు ఏమనిపించింది, అగ్రి అవుతారా లేదా, మేమేమన్నా మిస్ మరీ ఎక్కువ ఆలోచిస్తున్నామా, మాకున్న చటాక్ తెలివితేటలతో ఎవరన్నారు మనని మీరు చాలా స్మార్ట్, చాలా మంది అన్నారు మేమంతా స్మార్ట్ కూడా కాదేమో, మీరు చెప్తే మేము జర మళ్ళీ పోయి చూడాల్సి వస్తుంది. ఇంకొంచెం 2 steps బ్యాక్ వెళ్తాం. ద గ్రేట్ డీజే టిల్లు అన్నట్టు మనం ఒక 2 steps బ్యాక్ వెళ్దాం రాధిక అన్నట్టు మనం వెళ్తాము. చివరికి నేనైతే దీనికి రేటింగ్ చేస్తలేను. ఆఖరికి నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే థైగాపర్స్ కి మీరు నిజంగా పిల్లలతో ఉండి ఆ ఇన్నోసెన్స్, ఆ స్టోరీలో కొంచెం డార్క్ ఎలిమెంట్స్ ఉన్నా ఆ ఇన్నోసెన్స్ ని పర్ఫెక్ట్ గా డీల్ చేసిన సినిమా మీకు చూడాలని ఉంటే 2015లో కాప్ కార్ అని ఒక లో బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమా, ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అది ఎంత బాగా తీసారంటే 2 అబ్బాయిలు ఉంటారు బ్రో, ఆడుకుంటూ వాళ్ళు ఇంటి నుంచి ఇట్లా కొంచెం దూరం వెళ్ళిపోతారు, ఖాళీ కాప్ కార్ దొరుకుతుంది. అరే మస్తుంది మనకు కాప్ కార్ దొరికిందని చెప్పేసి కార్ ఎక్కి ఏ ఏ ఏ అని ఇట్లా ఆడుతుంటారు. సడన్ గా చూస్తే కీస్ ఉంటాయి, అయిపోయింది, తిప్పేసి ఇంకా తిరుగుతుంటారు ఊరంతా. ఆ కాప్ కార్ ఎవరైతే ఆ పోలీసు వాడు ఉంటాడో వాడు యాక్చువల్గా ఒక డర్టీ కాప్. ఆ కార్ లో వాడు ఏదో ఎవిడెన్స్ ఉంటుంది. సో వాడు ఇప్పుడు ఈ పిల్లల కోసం వెంటబడతాడు. సో ఈ పిల్లలు ఆ ఇన్నోసెన్స్ తో వాళ్ళు ఎలా ఈ మూవీ పోతుంది, కాప్ వీళ్ళని పట్టుకుంటాడా లేదా, ఎలా జరుగుతుంది అనేది ఆ స్టోరీ. మీకు కావాలంటే మీరు IMDbలో ట్రైలర్ ఉంది, ఫ్రీగా ట్రైలర్ చూడండి, మీరు కన్విన్స్ అయిపోతారు. ఈ సినిమా ఎంత బాగా తీసారంటే పిల్లల ఇన్నోసెన్స్ ని ఎలా ట్రీట్ చేయాలనేది ఈ కాప్ కార్ అనే సినిమాలో ఉంది. మీరు చూడండి, ఆ సినిమా ఎంజాయ్ చేస్తారు. సో బ్రూట్ గుణపాఠాలు నాకు నో కామెంట్స్. నాకు బూతులు వస్తాయి గుణపాఠం. ఆల్రెడీ ఒకటి జారింది, ఇంకా పుష్ చేయదలుచుకోలేదు. నాకు ఆల్రెడీ జారిందా, నాకు మళ్ళీ బూతులు వస్తాయి. మన ఇద్దరిలో నేనే మోస్ట్ కామెంట్ కంపోస్ట్ మైండ్ కాబట్టి ఇంత మాత్రంలో సాగదీసిన నేనైతే గుణపాఠం చెప్పట్లే అండ్ రేటింగ్ కూడా ఇస్తలేను. నేను రేటింగ్ మూవీకి నువ్వు ఇచ్చుకో, నేనైతే ఇస్తలేను. ఎందుకంటే నాకు 2 పాజిటివ్స్ కనిపించాయి. ఒకటి ఏంటంటే పిల్లల యాక్టింగ్, రఘుపతి రాఘవ రాజారాం యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ నువ్వు అన్నట్టే వాళ్ళు కాకుండా వేరే పిల్లలు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే కొన్ని మూమెంట్స్ ఏదైతే వీళ్ళ ఇన్నోసెన్స్ లో వీళ్ళు మాట్లాడుతూ ఆ సిచ్యువేషన్స్ ని ఈ పిల్లలు ఎలా డీల్ చేస్తున్నారో, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తో ఎలా కోప్ చేస్తున్నారో అది నిజంగానే బాగా రాశారు యాక్చువల్గా. కాకపోతే పూర్తి సినిమా అలా పోలేదు, అదే ప్రాబ్లం నాది. ఆ కొన్ని మూమెంట్స్ ఉండే అవి నిజంగానే బాగా రాశారు, ఆ ఇన్నోసెన్స్ ఉండే ఆ మూమెంట్స్ లో. సో దానికి ఒక చిన్న పాజిటివ్ ఇస్తాను నేను. సో నా రేటింగ్ వచ్చి 1.5. నేను ఇస్తాను. థ్యాంక్స్ బోగస్, నువ్వు ఇంత ఆలోచించి 1.5 ఇచ్చినావు. దీనికి రేటింగ్ ఎందుకు ఇస్తానని కూడా చెప్తున్నా. చెప్పు. ఎందుకంటే రేటింగ్ ఇస్తే నా ప్రకారంగా దీన్ని ఒక రకంగా ఎంకరేజ్ చేసినట్టు. ఓకే. అండ్ నేను ఎంకరేజ్ చేయదలుచుకొని ఒక పాయింట్ ఏంటంటే ఆ మొత్తం సెకండ్ హాఫ్ ప్లాట్ ఏదైతే ఉందో పిల్లలతో నడిపించింది చూడు. అండ్ నాకు చాలా ఇన్సెన్సిటివ్ అనిపించింది. ఆ లీడ్ క్యారెక్టర్ అలా పిల్లల్ని, వాళ్ళు ఒక అన్ట్రైన్డ్ పిల్లల్ని, వాళ్ళు ఏదో పోనీ వాళ్ళు ఒక జువెనైల్ మిలిటరీ క్లబ్ లో జాయిన్ అయ్యి వచ్చిన అంటే అట్లా కాకుండా ఒక ఊరు నుంచి వచ్చి పారిపోయి వచ్చిన పిల్లల్ని, బాంబేకి బెంగళూరుకి తేడా అంటే ఇక అర్థం చేసుకో, బేసికల్ ఊరు నుంచి వచ్చారు, తిరుపతి ఊరు నుంచి వచ్చారు, చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు. అంతే ఇర్రెస్పాన్సిబుల్ గా, అంతే ఇన్సెన్సిటివ్ గా ఆ క్యారెక్టర్ వాళ్ళని వాడుకోవడం ఆమె బెనిఫిట్ కి. అండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి రేపు ఏమైనా అయిందంటే, ఒకవేళ ఏమైనా అయి ఉంటే ఏం అకౌంటబిలిటీ లేదు ఆమెకి. అండ్ దాంతో నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నది. అండ్ అందుకనే నాకు ఆ స్పెసిఫిక్ ఆ మొత్తం యూనో స్టోరీ బోర్డు ఉంది కదా, నేను దాన్ని అస్సలు నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను దాన్ని. అందుకనే నేను రేటింగ్ ఇయ్యాను. డెఫినెట్లీ అది నీ మంచిగా లేవా విషయాలు అంటే మంచిగా ఉన్నాయి, కానీ యాజ్ అ పేరెంట్ యూనో అండ్ ఆల్ దీస్ ఇది ఎట్లా ట్రికల్ అవుతుంది అన్నది నాకు తెలుసు. సో నాకు చిన్నపిల్లలాగా ఉండనియండి.
ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు చెప్పింది అంతటికి నేను ఒప్పుకుంటా. అయినా నేను రేటింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఈ ఫిల్మ్ మేకర్స్ కావాలనే చేయలేదు అని నాకు అనిపిస్తుంది. నేను కూడా అంటున్నా ఇది బై మిస్టేక్ వాళ్ళ అటెన్షన్ మిస్ అయింది ఇది. కానీ ఇది చాలా పెద్ద పాయింట్, ఇది మిస్ కాకూడదు. అది ఒక ఫీడ్బ్యాక్ అంతే. అది ఫిల్మ్ మేకర్స్ తరపు నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆడియన్స్ తరపు నుంచి మీరు ప్లీజ్ పిల్లల్ని దూరం ఉంచండి నెట్ఫ్లిక్స్ నుంచి పూర్తిగా. వాళ్ళ స్టాక్స్ ఆల్రెడీ సంకనాకపోతున్నాయి, ఇంకా పోనివ్వండి, ఏం పర్లేదు. ఓకే, ఇంతటితో మనము ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్.